రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షణాల్లో స్పందించి ప్రాణాలు కాపాడాల్సిన అత్యవసర సేవలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే ఎంతటి అనర్థం జరుగుతుందో చెప్పడానికి మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదమే నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి సరైన స్పందన లేకపోవడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ ప్రమాద బాధితులను పరామర్శించిన సందర్భంగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు 100 నెంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదని బాధితులు వాపోయారు. ఇక అత్యవసర వైద్యం కోసం 108కి ఏకంగా 20 సార్లు ఫోన్ చేసిన తర్వాత కానీ సిబ్బంది స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా వారు ఫోన్ ఎత్తే సమయానికి బస్సు పూర్తిగా దహనమైపోయిందని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమకు సకాలంలో సాయం అందలేదని ఎమ్మెల్యే ఎదుట బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. అత్యవసర సేవ విభాగంలో నెలకొన్న ఈ తీవ్ర నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణ ప్రభుత్వం డిమాండ్ చేశారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. పోలీస్